హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే రోజు పచ్చి కొబ్బరి వేసి చికెన్ రెసిపీ చేశానని చెప్పాను కదా, అదే ఇక్కడ చూపిస్తున్నానండి. సో దీనికోసం వచ్చేసి హోల్ గరం మసాలా, పచ్చి కొబ్బరి తగినంత, లేదంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, అండ్ 2 వెల్లిగడ్డలు కంప్లీట్గా. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 900 గ్రామ్స్ చికెన్ క్వాంటిటీకి నేను చెప్తున్నాను. సో 3 టీ స్పూన్లు వచ్చేసి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి మసాలా ప్రిపరేషన్లో. అండ్ 4 నుంచి 5 ఇలాచీలు మాత్రం యాడ్ చేయండి. ఇలాచీ ఫ్లేవర్ అనేది చికెన్కి మంచి అరోమా అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తద్వారా 2 చిన్న టమాటాలు మీడియం సైజువి కూడా కట్ చేసుకొని వేయించుకున్నాను. అండ్ అవి వేగిన తర్వాత ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో హోల్ గరం మసాలా, పచ్చి కొబ్బరి, ధనియాల పౌడరు అండ్ బిర్యానీ పత్తా ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఫైన్ పేస్ట్గా రుబ్బుకొని ఆ మిశ్రమంలో వేసేసుకొని అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు చికెన్ని చక్కగా ఒక 12 to 15 టైమ్స్ మంచిగా కడుగేసుకొని నీట్గా వాటర్ అనేవి ఎక్సెస్ వాటర్ అంతా తీసి చక్కగా పిండి వేసేసుకొని తగినంత కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టుకొని వాటర్ ఎక్సెస్ వాటర్ అవే వస్తాయండి ఒక 10 minutes 15 minutes తర్వాత. సో ఆ వాటర్తోనే చికెన్ అంతా నీట్గా కుక్ చేసేసుకుంటే మొత్తం స్ట్రక్చర్ అంతా మీకు కన్సిస్టెన్సీ ఓకే, గ్రేవీ ఓకే అన్నప్పుడు దించేసుకోవడమే. దిస్ కైండ్ ఆఫ్ రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రోటీస్లోకి చక్కగా వైట్ రైస్, బగారా రైస్, ఎనీ కైండ్ ఆఫ్ రైస్ అండ్ రోటీస్తోని మీరు ప్యారప్ చేసుకొని తింటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. నమస్తే.